అమ్మ కొండ దేవత, నీ గురించి మా అమ్మ చాలా చెప్తుంది. కానీ ఇప్పుడు మా అమ్మకు పానం బాగలేదు, చచ్చిపోయే దగ్గర ఉన్నది. జర కాపాడు తల్లి, నాకు మా అమ్మ కావాలి. కొడుకా చెప్పన్నా, బిడ్డ సారలమ్మ మన చివరి రక్తపు బొట్టు గెలుపు కోసమే పోరాడాలి. విరించినై విరసించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. ఎట్లా అన్నా ఈ యాక్షన్ డాన్స్ ఏది చేయమన్నా ఇట్లా ఫటాఫట్ చేసేస్తుంది. ఎట్లా ప్రార్థిని? మా అమ్మది నాకు వచ్చింది, నాది తనకు వచ్చింది. ఓ గ్రేట్. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు ఆడపిల్ల పుట్టింది, అబ్బాయి పుడితే బాగుండు కదా అని? అక్క ఫస్ట్ నేను హాస్పిటల్లో పుట్టా. ఏంటిది హాస్పిటల్కి రాగానే డాడీ ఫస్ట్ హాస్పిటల్కి రాలేదంట. ఎందుకనంటే ఫస్ట్ ఆడపిల్లని, మళ్ళీ ఇప్పుడు కూడా ఆడపిల్లని నానని. పెద్ద మమ్మీ హాస్పిటల్లోనే అన్నది, మళ్ళీ డాడీని తీసుకొచ్చి అన్నది, నువ్వు ఎవరినైతే వద్దనుకుంటున్నావో ఆ పాపనే నీ పేరు నిలబెడుతుంది, నీ వంశాన్ని నిలబెడుతుంది అని చెప్పింది. నాన్న కోసం నువ్వు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? డాడీ నా కోసం ఏడ్చింది, నేను డాడీ కోసం ఏడ్చిన అక్క. అవునా? నేను సందర్భం ఒకటి. డ్రామా జూనియర్ సీజన్ 3 టైటిల్ విన్నర్ అనౌన్స్ చేసేటప్పుడు డాడీ స్టేజ్ కింద ఉన్నాడు. అయితే ఒక్కటేసారి ఓంకార్ అన్నయ్య, ఆలి అన్నయ్య, అనసూయ అక్క ప్రార్థన ఈజ్ ద టైటిల్ విన్నర్ అని అనగానే డాడీ స్టేజ్ దగ్గర కురికొచ్చి నన్ను హగ్ చేసుకున్నాడు. స్కూల్కి పోవడానికి సతాయిస్తుందా మిమ్మల్ని? పలక కాదు పాట కావాలంటది. అంతేనా? ఎప్పుడైతే టైటిల్ విన్నర్ తీసుకొచ్చిందో అబ్బాయి కావాలనుకున్నారు కానీ అమ్మాయి పుట్టింది. అసలు ఆడపిల్ల మీద మీరు ఏదన్నా డైలాగ్? చచ్చిపోతే కొడుకులు కోడన్లు ఎడతారో లేదో తెలియదు, కానీ బిడ్డ మీద వాడు ఎడితే 10 మంది ఎడతారమ్మా. ఆ కన్నీటి చుక్కలు చాలు కన్నందుకు. ఇది ఆడపిల్ల బతుకండి. హలో ప్రార్థిని. హాయ్ అక్క, నమస్తే. హలో అన్న. థ్యాంక్ యూ, ఇంటికి తీసుకొచ్చిండ్రు, మీ బిడ్డను కల్పించిండ్రు. ఎట్లా అన్నా ఈ యాక్షన్ డాన్స్ ఏది చేయమన్నా ఇట్లా ఫటాఫట్ చేసేస్తుంది. ఎట్లా ప్రార్థిని? మనకు గాడ్ గిఫ్ట్ అమ్మా అది. అంతేనా? ఎవరు నేర్పిస్తూ ఉంటారు ఇంట్లో? చిన్నప్పుడు నేర్పించేవాడిని. హ్మ్. మా అమ్మది నాకు వచ్చింది, హ్మ్. నాది తనకు వచ్చింది. ఓ గ్రేట్. ఒకసారి చూసిందంటే చేసేస్తుంది డ్యాన్స్. ఆహా. ఒకసారి చూస్తుంది, ఒకసారి ప్రాక్టీస్ చేస్తుంది, రెండోది టేకే. ఓకే. డైలాగ్ అయినా అంతే, 1 టైం వింటుంది, సెకండ్ టైం ప్రాక్టీస్, థర్డ్ టైం టేక్. ఓకే. మెమొరీ పవర్ బాగున్నది. మీకు ఇద్దరు బిడ్డలేనా? ఉమ్. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు ఆడపిల్ల పుట్టింది, అబ్బాయి పుడితే బాగుండు కదా అని? అంటే ఫస్ట్ బాధపడ్డాము. బాధపడ్డ తర్వాత కొంచెం అన్ఇంట్రెస్ట్గానే ఉండే. తర్వాత ప్రార్థిని పెరిగిన తర్వాత ప్రార్థిని అక్క నేను చెప్పొచ్చు, డాడీ ఎమోషనల్ చెప్పొచ్చు. డాడీ ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. అక్క ఫస్ట్ నేను హాస్పిటల్లో పుట్టా. ఏంటిది హాస్పిటల్కి రాగానే డాడీ ఫస్ట్ హాస్పిటల్కి రాలేదంట. ఎందుకనంటే ఫస్ట్ ఆడపిల్లని, మళ్ళీ ఇప్పుడు కూడా ఆడపిల్లని నానని. డాడీ మొత్తం ప్రోగ్రామ్స్లలోనే ఉన్నాడంట. అయితే పెద్ద మమ్మీ చెప్పింది నాకు ఇదంతా. అందుకని పెద్ద మమ్మీ హాస్పిటల్లోనే అన్నది, మళ్ళీ డాడీని తీసుకొచ్చి అన్నది, నువ్వు ఎవరినైతే వద్దనుకుంటున్నావో ఆ పాపనే నీ పేరు నిలబెడుతుంది, నీ వంశాన్ని నిలబెడుతుంది అని చెప్పింది. నీ లక్ష్మీదేవి అయ్యి వస్తుంది ఇంటికి అని అన్నది. డాడీ కోరిక నిలబెడుతున్నాను నేను. ఇప్పుడు అందరూ డాడీని అడుగుతున్నారు. ఎప్పుడు కళాంజలి రాజేష్ వాళ్ళ పాప కళాంజలి ప్రార్థిని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు కళాంజలి ప్రార్థిని వాళ్ళ డాడీ కళాంజలి రాజేష్ అని అంటున్నారు. అంత స్థాయికి వచ్చాను. థ్యాంక్ యూ డాడీ. మీరేం చేస్తుంటారన్న? నేను సాంగ్స్ రాస్తుంటాను, పాడుతుంటానమ్మా. అవునా? నేను ఫోక్ సింగర్నే. ఓకే, మా కోసం ఒక పాట. ఉద్యమంలో అప్పుడు చేసేవాళ్ళమమ్మ. అవి ఇప్పుడు పాడుకుంటే బాగుంటుందో లేదో కానీ పర్లేదు, పాటలు ఎప్పుడు బాగానే ఉంటాయి. అప్పుడు నేను ఎక్కువ వాడే సాంగ్, తీయతే నియతెనుగు తీపియే తీపియని
దేశ భాషలందు తెలుగు లెస్సన్న నేతలకు చేతులెత్తి మ్రొక్కి తెలుగోడి ఊపిరంత పీపాలలో నింపి దేశ దేశాలకు మోసుకెళ్ళిన అయ్యలకు మ్రోకరిల్లి తెలుగోడినెదిరించువాడు తెలుగోడినెదిరించువాడు నై 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 అని తెలుగోడికే ఎప్పుడు జై 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 అన్న దండి కవులకు పూల దండలేసి కదులుతున్నది నేడు జానపదుల బండి ప్రజాకళల జెండాలు ఎగురవేదాము రండి. వావ్ ఇలా ఖచ్చితంగా అప్పుడు ఇక్కడ నుండే అక్కడ వచ్చింది మొత్తం ప్రింట్ ఎక్స్ప్రెషన్స్ కానీ అదంతా ప్రింట్. థ్యాంక్ యూ అక్క. ఎప్పటి నుంచి మీరు పాటలు పాడేవారు రాసేవారు? చిన్నప్పటి నుంచి అమ్మ. అవునా? ఓకే. మా అమ్మ బతుకమ్మ పాటలు, పోలు పాటలు, అసలు ఫంక్షన్ అంటూ ఏదన్నా అయితే పెళ్ళిళ్ళైనా బతుకమ్మ పండుగ వచ్చినా సాయంత్రం పూట అప్పుడు కోలాటలు ఆడుకునేవాళ్ళు, బిల్లు ఆటలు, ఏది ఆడినా మా అమ్మ పాడేది. మా అమ్మ నుంచి నాకు వచ్చింది, నా నుంచి తనకు వచ్చింది. తనకు వచ్చింది. ఇప్పుడు నువ్వు ఒక పాట నేనా అక్క? పాట పాడతావా, పద్యం చెప్తావా అని ఇష్టం. డాడీ నేను ఇద్దరం కలిసి షూర్, అది సినిమా పాట అవుతుంది. పర్లేదు. అయితే నేను ఎక్కువ అవి ప్రాక్టీస్ చేసేవాడిని అన్నాడు. ప్రాక్టీస్ చేసేటప్పుడు తను కూడా నేను ఏది పడితే అది పాడేది. నేను ఏ పాట రాసుకొని ప్రాక్టీస్ చేస్తుంటే దొంగసాటుగా వచ్చి వినేది, పాడేది. బడికి పొమ్మని బ్యాగ్ ఇచ్చి పలకిస్తే ఆ పలకను డప్పు కొట్టేది, ఓహో రితం వాయించేది అన్నట్టు. నేను ఒక్కటే బడికి పోవాలి బిడ్డ, నేనే ఇట్లా అయిపోయినా. బడికి పోతే ఆఫీసర్ అవుతావు, నాలాంటి 10 మందికి అన్నం పెడతావు, నువ్వు బడికి పోవాలని నేను చెప్తా అన్నట్టు. తను మాత్రం నేను బడికి పోతా, పాట కూడా నేర్చుకుంటాను. నాకెందుకో పలక కంటే పాటనే ఇష్టమవుతుంది, పలక కంటే పాటనే వస్తుంది నాకు, కానీ పాట పాడేది అన్నట్టు. నేను ఫోక్ ఏది పాడినా దాంట్లో కలిపి పాడేసేది అన్నట్టు. ఫోక్ నేను ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం అప్పుడు. సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న కోసేదనా, సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న కోసేదనా, ఆకల్ల దూపల్ల నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఆకల్ల దూపల్ల నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఏలు బట్టేవా అంటూ పాడేది. ఓకే. తర్వాత సినిమా పాటలు తొందరగా అనుకునేది అన్నట్టు. సినిమా పాటలు నేను క్లాసికల్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని అప్పుడు. ఓకే. ఇంట్లోనే ఒక చిన్న రితం పెట్టుకొని ఆ రితంలో ప్రాక్టీస్ చేసేవాడిని అన్నట్టు. దాంట్లో తను కూడా పాడేది. ఇద్దరు కలిసి పాడండి. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం, ఓం ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓం కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరిచి విపచి గానం,
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరసించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం ప్రార్థిశవీనియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విగంగ సత్తులే వినీల గగనపు వేదిక పైన ప్రార్థిశవీనియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విగంగ సత్తులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిల కిల స్వరముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకాలముదకిది భాస్యముగా విరించినై విరసించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. వావ్, కల్పితం ఇంత పాడేది. చక్కగా అసలు భలే అనిపిస్తుంది. నిన్ను రీల్స్ లో చూడడమే కానీ ఇట్లా చూస్తే డైరెక్ట్ చాలా అందంగా ముద్దు ముద్దుగా అట్లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ రా, నువ్వు మంచి పాటలు పాడుతున్నావు మా కోసం. ఇంకోటి, నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? నాన్నని చూసి వచ్చిందా? ఫస్ట్ నాన్నని చూసి వచ్చింది అక్క. మమ్మీ టీవీ సీరియల్స్ చూస్తుంది కదా, ఆ టీవీ సీరియల్స్ చూసి సేమ్ స్కార్ఫ్ వేసుకొని మిర్రర్ ముందు చేసేదాన్ని. అక్క చూసేది బాగా, ఎందుకనంటే అక్క నేను ఇంట్లో ఉంటాం కదా, అక్క బాగా చూసి ఈమె బాగా చేస్తుంది కదా మమ్మీకి చెప్దామనని డ్రామా జూనియర్ సీజన్ 3 యాడ్ వస్తే అది చూసి మమ్మీకి చెప్పింది. మమ్మీకి చెప్తే మమ్మీ బ్రతిమలాడి డాడీని ఒప్పించింది. అసలు డాడీకి ఇవంటే ఇష్టం లేదు. నేను ఆ బాధలు అనుభవిస్తున్నా, నా బిడ్డ అసంటి బాధలు అనుభవించొద్దు, ఆమె చదువుకొని ఒక గొప్ప స్థాయిలుండి 10 మందికి అన్నం పెట్టాలని డాడీ కోరిక. కానీ మమ్మీ ఏంటనంటే మమ్మీకి నేను టీవీలో కనిపించాలి, అందరు మమ్మీని పొగడాలి, నన్ను పొగడాలని మమ్మీకి. కానీ డాడీకి మాత్రం స్టడీ విషయం మొత్తం అదంతా వచ్చిందనంటే డాడీ నుంచి అక్క. సేమ్ కట్ కాపీ పేస్ట్. నువ్వు ఎవరితో ఎక్కువ ఉంటావు ఇంట్లో, మమ్మీతోనా డాడీతోనా? మనం డాడీ పార్టీని అక్క. అంతేనా? ఏదేమైనా తగ్గేదే, అసలు తగ్గేదేలేని అవ్వ. డాడీతోనే అంతే. ఎందుకనంటే మమ్మీ ఎక్కువ స్ట్రిక్ట్ కదా, మమ్మీ ఇది కొని అది కొని అన్నా కానీ అవసరం లేదు, అది దేని కొనికి వస్తుంది, నీకు వనికి రాదు, అవసరం లేదు అని అంటది. అదే డాడీ అడిగాను, డాడీ ప్లీజ్ డాడీ అనగానే కొనిస్తుంది బిడ్డ, నీకంటే ఎక్కువ ఉండదు అంతే అంతే. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. అంతే. నువ్వు అంటే నువ్వు ఏదైనా చేసినా కూడా నిన్ను ఎవరు కప్పిపుచ్చుతారు ఇంట్లో, అమ్మనా నాన్ననా? డాడీ ఎక్కువ, అమ్మమ్మ చేస్తుంది. ఓకే. డాడీ అయితే స్టడీ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటాడు, ఎవరి మాట వినడు డాడీ. స్టడీ విషయంలోనైతే కొడతాడు నన్ను. డాడీ మమ్మీ ఇద్దరు కొట్టిరనంటే అమ్మమ్మ ఊరికి వస్తుంది, ఎందుకు కొడుతుర్రా పిల్లని అట్లా అని. అమ్మమ్మ అటు నుంచి అక్క ఇద్దరు ఊరికి వస్తారు. కొట్టని ఎక్కువ. అక్కతో బాండింగ్ ఎట్లుంటది? కొట్టుకుంటారా ఇంట్లో? కొట్టుకుంటారా? అది నార్మల్గా ఉండదు అక్క, మనది అది పీక్ లెవెల్ ఉంటుంది అది. అంతేనా? అంతే. జుట్లు కూడా పెద్దగా ఉన్నట్టు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారా? అందుకే అక్క ఇప్పుడు హాస్టల్ పోతుందని హెయిర్ కట్ చేయించుకుని సేమ్ మీలానే ఉంటది హెయిర్. అవునా? ఇప్పుడు నాకు పట్టుకోవడానికి ఛాన్స్ లేదు, అదే నాదైతే ఇంత పెద్ద ముందు పట్టుకోనికి వస్తుంది, ఈజీగా అందుతుంది. ఇట్లా ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటుందా? చాలా అల్లరే కాదు, అల్లరి ఒక్కటేనే కాదు, అల్లరి వల్లరి. తను లేకపోతే ఇల్లు చీకటి అయిపోతుంది. అంతే. షూటింగ్స్ కి అట్లా వెళ్తుంది కదా, అంటే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అక్కడే. మీకు ఇంట్లో ఎట్లుంటది మరి? మనసున పట్టదు అమ్మాయి. అంతేనా? తను పాడిన పాటలు కానీ అవి కానీ టీవీలో పెట్టుకొని యూట్యూబ్లో పెట్టుకొని చూస్తుంటారా? యాక్చువల్గా అక్క చెప్పాలని అంటే డాడీకి ఎక్కువ క్లోజ్ ఎవరు ఉంటారని అంటే అక్కనే ఉంటుంది ఎక్కువ క్లోజ్. ఎందుకంటే నేను షూటింగ్స్కి వెళ్తా కదా, మమ్మీతో ఎక్కువ క్లోజ్ ఉంటా. అదే ఇంటి దగ్గర అక్క ఉంటుంది కదా, ఈ అక్క మొత్తం నేను లేని లోటు మొత్తం తీర్చేస్తుంది. డాడీకి ఆ జోక్స్ చెప్పుకుంటా, ఈ జోక్స్ చెప్పుకుంటా అన్ని ఏమేమో మూవీస్ పెడుతుంది. అంతేనా? ఎక్కువ డాడీ అక్కతోనే క్లోజ్ ఉంటాడు, నేను అట్లట్లుంటా డాడీతోని. కానీ డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం. అంతేనా? నాన్న దగ్గర కొట్టుకుంటారా? జరుగు నువ్వు జరుగు, నేను కూర్చుంటా, అది కన్ఫర్మ్ ఉంటది అక్క ఖచ్చితంగా. అందుకే డాడీ అటు సైడ్, నేను ఇటు సైడ్ అక్క. అంతేనా? ఇది మాకు రిజర్వ్డ్ ప్లేస్.
ఇంకా మా కోసం ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ అక్క, డాడీకి జబర్దస్త్లో బాగా ఇష్టమైన స్కిట్ అని అంటే బోరబండ భవాని. అది ఎక్కువ పెట్టుకొని చూస్తుంటాడు, టైం పాస్ కాకపోయినా కానీ ఓహో. ఆ స్కిట్ పెట్టుకొని చూస్తుంటాడు. అది డాడీ నీకోసమే, ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి డాడీ కోసమనే కాదు ఆడియన్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. బోరబండ భవాని, బోరబండ భవాని అంటే గజ్జ 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 వనకాలే బిడ్డ. తెలుసా నా గురించి? పైసలు ఎట్లా వసూలు చేయాలనో తెలుసు నాకు. పోయి పైసలు పట్టుకరా పోనాడు. ఇదక్క. వావ్, సూపర్ రా. అయితే అది నీకు నచ్చిన డైలాగ్ కానీ నాకు నచ్చిన డైలాగు, నువ్వు డ్రామా జూనియర్స్లో అమ్మ కోసం చేస్తావు చూడు, ఆ మాతృదేవ అది- భవ స్కిట్. కూన, అది నువ్వు ఒకసారి నాన్న కోసం మా కోసం. ఏడ్పించేస్తుంది. ఆ, ఆ స్క్రిప్ట్ చూస్తే నా కళ్ళకే నీళ్ళు వచ్చినాయి. ఓ. అది ఆమె డ్రామా జూనియర్స్లో ఎన్ని చేసిందో తెలియదు కానీ అన్నిట్లలో నాకు నచ్చిన పాత్ర, నేను మెచ్చిన డైలాగ్ రెడీ? అది చెప్పమ్మా. అమ్మ కొండ దేవత, నీ గురించి మా మమ్మీ చాలా చెప్తుంది. నువ్వు ఎవ్వరికి ఏ కష్టం రానివ్వవంటగా మా అమ్మ చెప్పింది. కానీ ఇప్పుడు మా అమ్మకి పానం బాగాలేదు తల్లి, కాపాడవా. నీ గురించి మా అమ్మ చాలా చెప్తుంది, కానీ ఇప్పుడు మా అమ్మకు పానం బాగలేదు, చచ్చిపోయే దగ్గర ఉన్నది. జర కాపాడు తల్లి, నాకు మా అమ్మ కావాలి. వామ్మో, ఏడిపించేస్తున్నావు, నువ్వు ఏడుస్తున్నావు కదా క్యారెక్టర్ లో అట్లా ఇన్వాల్వ్ వచ్చేస్తాయి. అయ్యి. ఆ, అట్లా ఆ? ఎస్, కిస్ట్లో లీనమైపోయినాం అని అంటే ఇక వచ్చేస్తూనే ఉంటాయి అక్క. నేను అంతే. ఆపుకోవాలన్నా ఆపుకోలేదండి ఇక. అదే ఒక యాక్టర్ కున్న చిన్నప్పుడు తను ఏడిస్తే, ఈ రోజులలో ఏమైపోయిందమ్మా, ఏడిస్తే కూడా సెల్ ఫోన్, పొద్దున్న లేస్తే సెల్ ఫోన్ పెట్టాలి, ఏడిస్తే కూడా సెల్ ఫోన్ పాట పెడితేనే పిల్లలు అంటారు. కానీ తీనకు మాత్రము తొట్టెన్లో ఊపుకుంటా జోకొట్టుకుంటా నేనే పాట పాడేది. అంతే. నేనే పాడేది పాట. ఇప్పటికీ ఎండాకాలం బంగ్లా మీద వండుకుంటే నేను పక్కన కూర్చొని పెట్టుకొని ఈమె పాట జో కొడుతూ పాట పాడితే పాడుకుంటుంది. మా అమ్మ నా కోసం పాడింది ఆ రోజులో. ఓహో. మా తమ్ముళ్ళకు పాడుతుండే, నేను విన్నా, నా కోసం పాడిందని చెప్పింది. నేను విన్న పాట తీనకు పాడుతుంటుంది. ఓ హాయమ్మ ఓ హాయి, ఓ హాయమ్మ ఓ హాయి, ఓ హాయమ్మ ఓ హాయి, అట్లట్లా పోయేటి వాన తేపాలు, అట్లట్లా పోయేటి వాన తేపాలు, అవి మా ప్రార్థిని పూల తోటెలు, అట్టట్లా పోయేటి రంగు సినుకులే, అట్టట్లా పోయేటి రంగు సినుకులే, అవి నీ పాలిట ఆట బొమ్మలే, నిన్ను గరిసిన తల్లి గండు సీమలు, నిన్ను గరిసిన తల్లి గండు సీమలు, అవి నీ మేనమామల ముద్దులు, గరీబోళ్ళ బతుకు గంజిలో మెతుకే, గరీబోళ్ళ బతుకు గంజిలో మెతుకే, నీయవ్వ వచ్చేను కైకిలి కొయ్యి, ఓ హాయమ్మ ఓ హాయి, ఓ హాయమ్మ ఓ హాయి, ఓ హాయమ్మ. వావ్, చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు వాడుతుంటే నాకు నిద్ర వస్తుంది. ఇంటర్వ్యూ ఎట్లా వేయాలి? నిద్ర పోద్దమ్మా, కళ కోసం పుట్టినాం మనం. కళ మనకు కాదు 10 మందికి ఉపయోగించాలి. మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. జస్ట్ ఎంజాయ్ కోసమే కాదు, ఎనర్జీని కూడా ఇవ్వాలి కళ. ఓకేనా? ఓకే. నాన్న కోసం నువ్వు పాట పాడు. నాన్న కోసమా? నాన్న కోసము ఫోక్ సాంగ్ ఉంది, పాడాలి నాకు. పాడు. నాన్న 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 నీ మనసు ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడైనా నాన్నని ఏడిపించిన సందర్భాలు ఉన్నాయా, లేకపోతే నాన్న కోసం నువ్వు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా?
డాడీ నా కోసం ఏడ్చింది, నేను డాడీ కోసం ఏడ్చిన అక్క. అవునా? ఏది నేను సందర్భం ఒకటి? ఆ డాడీ బాగా ఎమోషనల్, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాగా ఎమోషనల్ అయిందనంటే డ్రామా జూనియర్ సీజన్ 3 టైటిల్ విన్నర్ అనౌన్స్ చేసేటప్పుడు డాడీ స్టేజ్ కింద ఉన్నాడు. నాకు వస్తుందో రాదో అని డాడీకి టెన్షన్ అవుతుంది. అందరికి డాడీ స్టేజ్ కింద ఉంటే మమ్మీ స్టేజ్ పైన ఉంది, నాతోనుంది, పేరెంట్స్ ఉండాలి. అయితే ఒక్కటేసారి ఓంకార్ అన్నయ్య, ఆలి అన్నయ్య, అనసూయ అక్క, ప్రార్థన ఈజ్ ద టైటిల్ విన్నర్ అని అనగానే డాడీ స్టేజ్ దగ్గర కురికొచ్చి నన్ను హగ్ చేసుకున్నాడు. అది అందరికీ ఎమోషనల్ మూమెంట్ అక్క. అది ఎప్పటికి మర్చిపోలేము మేము. అది అనసూయ అక్క కూడా ఎప్పటికి మర్చిపోదంట. అంతేనా? ఆ, అది ఒక గ్రేట్ మూమెంట్. అవునక్క. ప్రతి నాన్నకి అదొక గ్రేట్ మూమెంట్. నాన్నని బెదిరించావా ఇంట్లో? ఎట్లా? ఒక్కసారి మా కోసం ఇప్పుడు ఇప్పుడు టిఫిన్ తీసుకురాలేదు అనుకో అక్క, బ్లాక్మెయిల్ చేస్తా బాగా. డాడీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను, నేను డాడీని బ్లాక్మెయిల్ చేస్తాను. తీసుకురావా మాట్లాడు, నేను తీసుకురాకపోతే మాట్లాడు నీతో. నేను మాట్లాడా, నువ్వు తీసుకురాకపోయినావు అనుకో నువ్వు అసలు ఏం కాదు ఇక అంట. బయట అందరు నాకు భయపడుతూ నేను భయపడాలి. ప్రతి నాన్న అంతే, కూతురికి భయపడాల్సిందే. నాన్న ఏమని బ్లాక్మెయిల్ చేస్తారు నిన్ను? ఇప్పుడు ఏదైనా కొనిచ్చేది నాకు ఏదైనా అవసరం ఉందా అక్క, ఏదన్నా అంటే డాడీ అది పాటలు ఇట్లా నేర్చుకోమంటుంది కదా. ఒక్కొక్కసారి విరక్తి పుడుతుంది, అబ్బాయి ఏంది డాడీ ఊకే పాటలు నేర్పిస్తున్నావు, నన్ను ఆడుకొని ఏమని అంటే, నేర్చుకో పాట, నేర్చుకోవా పో. అయితే ఇక నీకు ఏం కొనిచ్చు లేదు, బజ్జీలు బుజ్జీలు అనుకుంటా కొనియమంటావు కదా. ఎగ్ పఫ్ కర్రీ పఫ్ బర్గర్స్ ఉంటాయి కదా అక్క, ఆ స్కూల్కి పోమ్మనంటే పోన్ డాడీ అని అంటే, ఇలా సాయంత్రం బర్గర్ ఇప్పించి ఉండదు నీకు గంతే, పోతావా బర్గర్ కావాలి నానంటే ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది అక్క. బర్గర్ కోసమన్నా పోతాను నేను ఆ స్కూల్కి. అయ్యయ్యో, స్కూల్కి పోవడానికి సతాయిస్తుందా మిమ్మల్ని? చాలా. అవునా? చెప్పినా కదమ్మా, పలక కాదు పాట కావాలంటదండి. అంతేనా? పలక కాదు పాట కావాలి, నాకు ఆట కావాలని, రెండు. అట్లా చెప్పిందంటే ఇట్లా డ్యాన్స్ చేసుడు ఎగురుడు. కానీ బుక్కులు పట్టమంటే మాత్రం అవి ముంగటేసే వరకు వీటి మీద మనసు పోదు, వీటి మీద రాత రాదు. మీరు ప్రార్థన వాళ్ళ స్కూల్కి పోయినప్పుడు ఎట్లుంటది? చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్తారు, తిన మీద కాంప్లైంట్ చెప్తారు, కాంప్లిమెంట్స్ చెప్తారు, రెండు అవునా? చెప్తారు. కంప్లైంట్స్ ఏముంటాయి ఎక్కువ? ఈ మ్యాథ్స్ చేసుకొస్తలేదు. మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా, అయ్యో అనవసరంగా కళారంగంలోకి తీసుకొచ్చిన, మంచిగా చదువుతుండే అని, అంటే టీచర్స్ కంప్లైంట్ చేసినప్పుడు మీకు? ఫస్ట్ బాధ ఉండేమ్మా. తను ఎప్పుడైతే డ్రామా జూనియర్స్లో ఆంధ్ర తెలంగాణ రెండింటి దగ్గర నుంచి కూడా పోటీ పడి, ఆంధ్ర వాళ్ళు ఎంత ఫాస్ట్ ఉంటారు కళలు, అంతే, వాళ్ళను వీళ్ళని ఇద్దరిని ఓడించి ఎప్పుడైతే టైటిల్ విన్నర్ తీసుకొచ్చిందో అప్పటి నుంచి ఈమెను కళారంగంలోనే వదిలేసేయాలి. అసలు కళ అనేది గాడ్ గిఫ్ట్. అందరూ డబ్బులు పెట్టినా అది కొనలేము, దాన్ని చదివినా రాదు, వంచన పట్టదు. నేర్చుకున్నారంటే నేర్చుకున్నట్టు ఉంటుంది, కానీ కళలో నటించడం వేరు, జీవించడం వేరు. తను జీవిస్తుంది ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి పాత్రలో జీవం వస్తుంది, జీవిస్తుంది. అందుకని అప్పటి నుంచి ఏమంటే అది ఏ షూటింగ్ అయినా ఏదో వచ్చినా ఫోన్ చేస్తే ఎక్కడ ఏం జరుగుతుందో అని పంపిస్తూనే ఉంటాను. ఓకే, నేను కూడా వెళ్తుంటాను అప్పుడప్పుడు, వాళ్ళ మమ్మీ ఎక్కువ వెళ్తుంటాను. ఏదైనా మీరిద్దరు కలిసి ఒక డైలాగ్ చెప్పండి. నేను ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు మిగతా డైలాగ్ తనే చెప్పేసింది అన్నట్టు. నేను నేర్చుకోవడానికి ఒక 1 month పట్టింది, తను మాత్రం 1 hourలో నేర్చుకొని చెప్పేసింది. అది ద గ్రేట్ ఆర్టిస్ట్ సార్వభౌముడు ఎన్టీఆర్ గారి డైలాగ్ అది. దానవీర సూరకర్ణలో నేను 9 రోజులు నేర్చుకున్నదాన్ని చెప్పడానికి, హావభావాలని. తను 9 రోజుల డైలాగ్ ఒక 1 hourలో నన్ను చూసి చెప్పింది. నేను చెప్తుంటే దర్వాసాటుకుండి విని నేర్చుకున్నది. హితుడా ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి, జాతి నెపమున శూత శుతునకు ఇందు నిలువార్హత లేదందువా. ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు, ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము.
ఇంత ఏల అస్మత్ పితామహులు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివ సముద్రుని భార్యయగు గంగా గర్భమున జనించలేదా? ఈతనిది ఏ కులము? నాతో చెప్పింతురేమయ్యా. మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి ఇందు శక్తిని, ఆ శక్తిని చండాలంగా ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్య గాంధీ ఇందు మా తాత వేశ్యుని, మా తాత వేశ్యుడు విధావరండ్రైన మా పితామహి అంబికతోటి మా తండ్రిని, మా పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజనుడై మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుణ్ణి కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతోటి సంకరణమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములెందులకు? వావ్, గంటలో నేర్చుకున్నావా ఇది? 1 అవర్లో నేర్చేసుకున్నాను. ఎట్లా నీకు ఇవన్నీ పదాలు ఎట్లా గుర్తున్నాయి మరి? కష్టం కదా డైలాగ్, చాలా కష్టం, చాలా పెద్దది కూడా. ఏమో అక్క, డైలాగ్స్ అంటే గుర్తుండే కానీ చదువు అంటే గుర్తుండదు. అంతేనా? అది నేర్చుకోవాలని బుక్ ముందర పెట్టుకొని ఇట్లా అనుకుంటే ఇట్లా ఎక్కాయి అవి. అదే డైలాగ్స్ అనగానే జల్ది వచ్చేస్తుంది. అది ఎట్లా వస్తుంది నాకు కూడా తెలియదు ఇక. అంతేనా? మీరేదో పాట చెప్పిండ్రు ఇందాక, నేను పాడుతుంటే నాకు దమ్ వస్తుంది కానీ తనకైతే రాదు, బాగా పాడుతుంది అని చెప్పి. అదేం పాట? దాన్ని ఇప్పుడు లెంత్గా ఉంటుంది కదమ్మా, ఆ లెంత్గా ఉన్నది నేను పద్యం పాడతాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ తను నేర్చుకొని నాకంటే దమ్ము ఉగపడుతూ పాడేస్తుంది అన్నట్టు, బ్రీతింగ్ అలా పాడేస్తుంది తను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పద్యం పాడిన, ఏది నా రాజ్యశ్రీ, ఎక్కడా నా వందిమాగతులు, ఎక్కడా నా భార్య పిల్లలు, నేను ఏకాకినా కాదు సర్వజనులును ఏకాకులే, అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుధిన్, వెంట వచ్చునది అదే సత్యము, అదే యశస్సు, స్థిరమై సంపదలెల్లా వెంటనొకరీతిన్ సాగిరావు ఏరికిల్. ఈ డైలాగ్ నేను అన్నది ఆమె ఒక రోజులో నేర్చుకొని పాడేసింది. ఇట్లా చాలా పెద్దగా రాగం చేస్తావా దాన్ని? చెయ్యు, కంటిన్యూ. ఏరికిన్ ఏ సరికిన్ ఏ పాటు విధించెనో విధి, విధి అవశ్య ప్రాప్యము, అర్థాన్ని నెవ్వరు తప్పించెదరు, ఉన్నవాడనని ఏదో నాకు దమ్మ వస్తుంది, దానికి వస్తలేదు. ఉన్నవాడనని గర్వం బేరికిన్ కాదో, కింకరుడే రాజగున్, రాజే కింకరుడగున్, అది అది కాలానుకూలముగా ఆ ఆ ఆ ఆ నేను ఒకసారి తీస్తే ఆమె 2 సార్లు తీస్తాను. అదే చూస్తున్నా, పోటీగా పాడుతున్నారు ఇద్దరు. నీకేమనిపిస్తుంది అట్లా తక్కువ నేర్చుకోవడం తర్వాత పాడేయడం? సంతోషం అనిపిస్తుంది, గ్రేట్ అనిపిస్తుంది.
నా బిడ్డ గ్రేట్ అనిపిస్తుంది. నాకే నిలబట్టింది. ఆ. అసలు ఒక్క గంటలో ఎట్లా నేర్చుకుందని షాక్ అవుతారేమో మీరు. ఒకప్పుడు ఎంత బాధపడ్డానో, కళ వద్దు అని ఎంత అన్నాను, ఇప్పుడు అంత గర్వం అనిపిస్తుంది నాకు. గర్వం బేరికిన్ కాదు, గర్వం బే ఉంటది నా బిడ్డను చూస్తే. నాన్నని భయపెడుతున్నట్టు యాక్షన్ చేయరా? అదే యాక్షన్ కాదక్క, అది రియాలిటీ వస్తుంది. ఓహో, డాడీ బర్గర్ ఇప్పే డాడీ. నవ్వుతున్నవేంది? ఇప్పిస్తావా ఇప్పియవా? ఇప్పిస్తాను దిప్పియాను కాన్సెప్ట్ వస్తుంది. రెడీ స్టార్ట్. అబ్బా డాడీ బర్గర్ ఇప్పియవు డాడీ. బర్గర్లు తినద్దు బిడ్డ. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి బర్గర్లు తింటే ఏమవుతున్నాయి చూస్తున్నావు కదా. ఇప్పిస్తావా ఇప్పియవా ఇప్పుడు? ఇప్పియవు ఇప్పియవు ఎట్లా ఇప్పియవు? నేను ఏమన్నా అడిగినా నిన్ను? ఇప్పుడు నేమన్నా అడిగినా? ఉత్త బర్గర్ ఇప్పిమన్నా, ఎందుకు ఇప్పియవు? ఇప్పియకపోయినావు అనుకో బిడ్డ, నిన్ను భయపెట్టేది నాకు తెలుసు. చెప్పాలనా? ఏం చెప్తావు? మమ్మీకి చెప్తా, మమ్మీకి చెప్పి లొల్లి పెట్టిపిస్తా, మీ ఇద్దరికి చిచ్చు పెడతా. సంసారంలో చిచ్చు పెడతావా? అంతే. మళ్ళా ఇప్పిస్తావా ఇప్పియా బర్గర్? ఇప్పుడు పోయి మమ్మీ దగ్గర చెప్పాలి, మమ్మీ బర్గరే కదా. ఎస్ విత్ పిజ్జా కూల్ డ్రింక్. ఓకే అంతే కదా, మళ్ళీ ఏమడగవు కదా. ఆడి పోయినాక చెప్తా తిప్ప. మళ్ళీ ఒకసారి చెప్పొద్దు కదా మమ్మీ. ఏ సప్పుడు చేసినావు అనుకో బిడ్డ, మళ్ళా మమ్మీకి చెప్తా. నేను ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పిస్తా అని చెప్పినా కదా. మళ్ళీ ఏంది ఇప్పి అంటున్నావు? అది అట్లుండాలి. ఇది మా రియాలిటీ అక్క. రెగ్యులర్ గా నడుస్తూనే ఉంటది. టిఫిన్ గురించి, దాని గురించి, కొత్త బ్యాగుల గురించి. అయితే నాన్న మమ్మీకి భయపడతాడని తెలుసు నీకు ఇక. ఎస్, చిన్న డాడీ వీక్నెస్ పాయింట్ అది. వీక్నెస్ దొరకబట్టి ఆట ఆడిస్తుంటది అమ్మాయి. చిన్న బిడ్డ కదా, అది గౌరవంగా గౌరవాలు గంజకుండా ఎత్తుకుంటే ఎత్తుత కూరకుండా అన్నట్టున్నది. నాన్న కోసం ఇంకో డైలాగ్ చెప్పు ఏదైనా. నాన్న నేర్పింది. నాన్న భగవద్గీత నేర్పుతారు అక్క, శ్లోకాలు నేర్పుతారు, అది వాడతారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణే. కర్మలయందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితములపైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలు చేయుట మానరాదు. వావ్. భగవద్గీత ఎందుకు చెప్తా అంటే, భగవద్గీత ఒక దేవుని శ్లోకాలు కావమ్మా అవి. భగవద్గీత ఇస్ ద రియాలిటీ లైఫ్. భగవద్గీత అని ఏమిటంటే, భగవంతుడు చెప్పింది, నువ్వు కలలు కన్నట్లుగా ప్రయత్నించు. 1000% కలలు గాను, 100% ప్రయత్నం చేయి, 50% నిజమవుతుంది. నువ్వు ఏది చేయకుండా కూర్చుంటే ఏమీ రాదు. లైఫ్ అది చెప్పేదే అది. ఇప్పుడు ఆమె పాడిన ప్రతి దాంట్లో విప్లవం కూడా ఉన్నది. ఇప్పుడు చాలామంది మన ఉద్యమ కవులు, కళాకారులు, యశ్పాల్ అన్న లాంటి వాళ్ళు రాసినటువంటి పాటలు ఉన్నాయి కదా, దాని మీనింగ్ ఇంట్లో ఉంటుంది. దాంట్లో చిన్నదే తెలుసుకోవచ్చు. భగవద్గీత అనగానే ఇదో భక్తి మార్గంలో పోతుంది, ఇదేదో బ్రాహ్మణ్స్ వాళ్ళే వాడుకుంటారని కాదు. దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్టు మనం తెలుసుకోవాలి. అందుకే తినకు చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పద్యం ఉంటుంది, బ్రహ్మార్పణం బ్రహ్మావిహి, బ్రహ్మార్పణం బ్రహ్మావిహి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గతవ్యం, బ్రహ్మకర్మ సమాధినా. ఆహా ఆ యజ్ఞపాత్రము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధిచే పొందనగు ప్రతిఫలము కూడా బ్రహ్మ. అంటే కేవలం యజ్ఞం చేసి ఇవన్నీ చేసిన వాడే బ్రహ్మ కాదు, బ్రాహ్మణుడు కాదు.
నీ యజ్ఞం కోసము ఇటుకలు పేర్చిన వాడెవడు, యజ్ఞం కాల్చడానికి కట్టెలు తెచ్చిన వాడెవడు, నీ యజ్ఞాన్ని అంటుపెట్టడానికి నెయ్యి తెచ్చిన వాడెవడు. సో కాబట్టి నీ యజ్ఞం కోసం పనిచేసిన ప్రతి వాడు కూడా, ప్రతి పని కూడా బ్రహ్మయ్యనే తలంచవలేను. దాంట్లో నుండి వచ్చే ప్రతి ఫలం కూడా అందరి సొమ్ము, అది అందరి సొత్తు, ఏ ఒక్కొంది కాదు అనేది నినాదం. ఇది భగవద్గీత. అంతే. మీరు ప్రార్థన కొరకు ఎప్పుడైనా సెంటిమెంట్ అయ్యి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? డ్రామా జూనియర్ కాకుండా. ఉన్నాయమ్మా. తనకు ఒకసారి బాగా జ్వరం వచ్చింది. బాగా జ్వరం వచ్చినప్పుడు నేను ప్రోగ్రాం లేను అసలు. అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతుంది. ప్రోగ్రాంలో వెళ్ళిన మూమెంట్, లాస్ట్ మూమెంట్ అదిగా తెలంగాణ మూమెంట్, మిలియన్ మార్చ్ అవి జరుగుతున్నాయి. అప్పుడు మేము ఆ ప్రోగ్రాంలో వెళ్ళినప్పుడు బాగా జ్వరం వచ్చి పడుకున్నది, కాలు చేతులన్నీ అదైపోయినాయి, రక్త కణాలు క్షీణించిపోయినాయి. వాళ్ళ మమ్మీ, నేను కూడా ప్రోగ్రాం వచ్చే దాన్ని నన్ను విడిచిపెట్టిపోయినా, నేను నీ బిడ్డను కూడా చూసుకోనని వదిలేసింది. ఒక 24 అవర్స్, మొత్తం 24 అవర్స్లో తను ఆఖరిలు నడిచినట్టు అయిపోయింది. మళ్ళీ వెంటనే వచ్చేసి ఎత్తుకొని హాస్పిటల్కి ఉరికిన తర్వాత డాక్టరు సంతకం పెట్టమన్నాడు. నేను గ్యారంటీ ఇవ్వలేను, సిగ్నేచర్ చేయమన్నాడు. అప్పుడు నా కళ్ళకు బాగా నా బిడ్డ మళ్ళీ అసలు బతికి బట్టగడుతుందా అని బాగా దుఃఖం వచ్చి మా అమ్మను పట్టుకొని ఏడ్చి, మా అమ్మను అక్కడ ఉంచి వీళ్ళ అమ్మమ్మను, మా అత్తమ్మను ఇద్దరిని అక్కడ ఉంచి బయట కూర్చున్నాడు, ఏం మనసున పట్టకుంటే. 24 అవర్స్ తర్వాత దాని క్యూర్ అయిందంటే అప్పుడు మళ్ళీ బిడ్డని చూసుకొని సంతోషపడ్డాను. లేకపోతే అట్లా. అది నాన్న. అది ఆమె జీవితంలో, నా జీవితంలో నేను ఫస్ట్ టైం బాగా ఏడ్చి, అప్పటి నుంచి తను ఆరోగ్యం విషయంలో వెనుదిరగలే. నేను వాళ్ళకు ఒకటే చెప్తా, హెల్త్ ఫస్ట్, నెక్స్ట్ ఎడ్యుకేషన్. నువ్వు ఆరోగ్యంగానే లేకపోతే నువ్వు చదువుకొని నువ్వు ఉద్యోగాలు చేసేందుకు? నీ ఆరోగ్యం ఫస్ట్ కాపాడుకోవాలి, తర్వాత నీ ఎడ్యుకేషన్. హెల్తీగా ఉంటేనే కదమ్మా ఎవరైనా చూసేది. మనం సంపాదించింది తినాలి, మంచిగా ఉద్యోగం మంచిగా చేసుకోవాలంటే నువ్వు హెల్తీగా ఉండాలి. అదే చెప్తా వాళ్ళకు, అది ఫాలో అవుతారు వాళ్ళు. గుడ్. నాన్నకి నువ్వు థ్యాంక్ యూ చెప్పాలంటే ఎట్లా చెప్తావు? అక్క థ్యాంక్ యూ చెప్పాలంటే ఇప్పుడు ఎమోషనల్ అయితే నేను ఇక. పర్లేదు, నాన్న అంటేనే ఎమోషనల్. ఆమె థ్యాంక్స్ చెప్పాలంటే నేను అనుకున్నది చేయాలన్నట్టు. నేను ఆమెను ఒకటే కోరుకున్నా అన్నట్టు, నువ్వు యాక్టర్ అయినావు కదా, ఈ యాక్టర్ కమ్, నువ్వు మీ మమ్మీ కోసం యాక్టర్ అయినావు, నా కోసం డాక్టర్ కావాలి. యాక్టర్ కమ్ డాక్టర్. ఆమె సాయి పల్లవి ఇష్టం అని అంటుంది అన్నట్టు. సాయి పల్లవి అమ్మ ఏమిటి, ఆమె యాక్టర్ కమ్ డాక్టర్. ఆమె నువ్వు కూడా డాక్టర్ కమ్ యాక్టర్, యాక్టర్ కమ్ డాక్టర్ ఉండాలి. మమ్మీ కోసం అది, డాడీ కోసం ఇది. తల్లి శిక్షణనిస్తుంది, తండ్రి రక్షణనిస్తాడు. అంతేనా? నీ డైలాగ్ చెప్పు. నువ్వు నాన్నకి థ్యాంక్ యూ చెప్పు. నాన్న నీ గురించి చెప్పిండు కానీ నువ్వే చెప్పాలి. అది చేస్తేనే నాకు థ్యాంక్ చెప్పినట్టు. నాన్న అనుకుంటున్నాడు అట్లా, నువ్వెట్లా చెప్దాం అనుకుంటున్నావు నీ థ్యాంక్ యూ? అక్క, మా డాడీ ఈజ్ మై సూపర్ హీరో. వితౌట్ మై డాడ్ ఐఎమ్ నథింగ్ అక్క. మా డాడీ లేకపోతే నేను ఏం లేదు. మా డాడీ, మా పేరెంట్స్ ఇట్లా సపోర్ట్ చేయకపోతే నేను ఈ స్థాయిలో ఉండకపోదు. డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నీకు మాట ఇస్తున్నా, ఇప్పుడు ఈ ఛానల్లో మాట ఇస్తున్నా ఏంటంటే పక్కా యాక్టర్ కమ్ డాక్టర్ అయి సిద్దిపేటలోనే హాస్పిటల్ పెట్టి ఫస్ట్ పేషెంట్గా నువ్వే వస్తావు డాడీ. జస్ట్ ఇట్లా చేతి పట్టుకుంటే చాలు పేషెంట్ అయిపోతావు. ఫస్ట్ పేషెంట్ నువ్వే. నా డాక్టర్లో ఫస్ట్ పేషెంట్ అని అంటే కళాంజలి రాజేశం. అక్కడ రిపోర్ట్ రాసుకుంటా నేను, కళాంజలి రాజేశం ఫస్ట్ పేషెంట్. ఇట్లా చేతి పట్టుకున్నా కానీ పేషెంటే కదా అక్క. నీ ఫస్ట్ పాట నేనే, సో నీ ఫస్ట్ పేషెంట్ కూడా నేనే అయితా. ఓకే, అర్థమైందా? డన్. రైట్ అక్క సెకండ్ పేషెంట్ మీరే కావాలి. సెకండ్ అంతే కదా, మళ్ళీ పేషెంట్ కావాలని లేదు లేదు అక్క, స్కోప్ పెట్టి మీకు అన్ని చెకప్లు చేసి ఫ్రీ చెకప్. అంత పెద్దగా నేను కావాలనుకుంటున్నావా? లేదు లేదు అక్క, మీరు సిక్ అవ్వాలని నేను కోరుకుంటలేదు కానీ మీరు పేషెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నీ అంత పెద్ద గొంతు రావాలని అంటే అక్కకు కూడా ఆపరేషన్ చేసి గొంతు పెట్టుకుంటా.
అక్క ఇప్పుడు మన దగ్గర ఉంది కాబట్టి ఏం మాట్లాడతలేదు కానీ అక్కని నేను ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో కూడా నా ఎక్కడ ఉంటది కదా. అంతే, నేను కూడా చిన్న కూతుర్నే. అది అక్క ఇది ఇప్పుడు అక్క ఇక్కడ ఫస్ట్ connect దారిలోకి అయినాం మనం వచ్చిందా? ఇద్దరం. Yes, ఇక్కడ కనెక్ట్ అయినాం. ఖడ్గంతో ఒక డైలాగ్ చెప్పరా. ఎట్లుండాలంటే భయపడాలి. అయితే నేను డ్రామా జూనియర్స్ లో విన్నర్ అయిన స్కిట్ చెప్తా అక్క, సమ్మక్క సారక్క. Sure రా. ఏది కష్టం కాదు, ఆరుగాలం దుక్కి దున్ని కష్టపడితేనే పంట చేతికొస్తుంది. ఆళ్ళతో తెగబడి యుద్ధం చేస్తేనే మన తర్వాతి తరాలు కూడా సుఖంగా బతకగలరు. కొడుకా చెప్పన్న, బిడ్డ సారలమ్మ, యుద్ధం ఆపకూడదు, మనం గెలిచే వరకు ఆగకూడదు. మన చివరి రక్తపు బొట్టు గెలుపు కోసమే పోరాడాలి. గిరిపుత్రుల వీర ప్రతాపాలు తరతరాలుగా గుర్తుండేలా పోరాడుదాం, చరిత్రలో నిలిచిపోయేలా పోరాడుదాం. వేటుకొక్క తల కాదు, వేటుకు 10 తలలు తెగి పడేలా తెగ నరుకుదాం. ఏయ్! వావ్, నిజంగా భయపడాలి. ఇది చూస్తే ఖచ్చితంగా భయపడాలి. అరే మన ప్రార్థన, నేను ఆ చిన్న చిన్న రీల్స్ చేసుకుంటే ఎంతో క్యూట్ ఉంటుంది. నిజంగా మన ప్రార్థన చాలా బాగుందిరా. మీకు అబ్బాయి కావాలనుకున్నారు కానీ అమ్మాయి పుట్టింది. అసలు ఆడపిల్ల మీద మీరు ఏదన్నా డైలాగ్, సాంగ్ ఏదన్నా? ఆడపిల్ల మీద లేకపోవడం ఏమిటమ్మా, అసలు ఆడపిల్ల లేకపోతే ఇంట్లో వెలిగలేదు కదా. ఆకాశంలో సందమామ లేనట్టు, అమావాస్య చీకటి ఉన్నట్టు, ఇంటి ముంగట ముగ్గు లేనట్టు, గడపకు బొట్లు లేనట్టు, అసలు నొసలికి బొట్టు లేనట్టు, అసలు ఆడపిల్ల లేకపోతే పిల్లలు లేని ఇల్లు పీరుల కొట్టమని అన్నారు పెద్దలు. అని ఆడపిల్ల లేని ఇల్లు అడవిగాసిన వెన్నెల. ఆడపిల్ల అనేది ఉంటేనే ఇంట్లో ఒక దీపం, వెలుగు. చచ్చిపోతే కొడుకులు కోడన్లు ఎడతారో లేదో తెలియదు కానీ బిడ్డ మీద వాడు ఎడితే 10 మంది ఎడతారమ్మా. ఆ కన్నీటి చుక్కలు చాలు కన్నందుకు. ఇది ఆడపిల్ల బతుకు. ఆడపిల్ల మీద ఒక పాట. ఆడపిల్ల మీద పాటలు ఎందుకు లేవమ్మా. ఆడపిల్ల అంటేనే వెలుగు. ఆడపిల్ల పుట్టితే అమావాస్య రోజు పుట్టింది, అవతల వారేయాలనుకునే పాటలు ఎన్ని లేవు. అని ఆ పాట అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే లచ్చిందే పుట్టినట్టు. అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఆ చీకటింట్లో చిరుదీపం పుట్టినట్టు. అందుకే ప్రజాకవి యుద్ధనౌక గదరన్న ఎంత చక్కటి పాట రాసిండమ్మా. నిండు అమసనడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, బట్టలల్ల చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలో వారెయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క గట్ల చెయ్యకనే ఓలచ్చ గుమ్మడి, నిండు అమసనడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినదో ఓలచ్చ గుమ్మడి. ఇట్లా కాకుండా నా బిడ్డ నిజంగానే ఇప్పటిదాకా కత్తి పట్టుకుని డైలాగ్ చెప్పినట్టు, నిన్ను ఝాన్సీ లచ్చమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి, రాణి రుద్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి, ఝాన్సీ లక్ష్మమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి, రాణి రుద్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి. ఇట్లా బిడ్డ ఉంటే మంచిగుండు అని ఇప్పుడు అనిపించింది కదా మీకు. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.